గైస్ అక్కడ చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్ వ్యాన్ అని వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటా. అండ్ మలేషియాలోకి ఎంటర్ అయ్యి, అంటే బంగ్లాదేశీలు, పాకిస్తాన్ వాళ్ళు అండ్ అదర్ కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ లైసెన్స్ లేకుండా లోపల షాప్స్ నిర్వహిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో ఆ లైసెన్స్ లేని వాళ్ళందరినీ ఇమిగ్రేషన్ వాళ్ళు తీసుకుని దే ఆర్ టేకింగ్ ఇన్ టు ది కస్టడీ అనమాట. జైలుకి తీసుకెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళని ఇండియాకి, అదే వాళ్ళు ఇతర ఏ దేశాల నుంచి వచ్చారో దేశాలు పంపించేయడం, కానీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుని లీగల్ చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆశలు, కోటి ఆశలతో వచ్చారు, దొరికిపోయారు. అండ్ ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా నెవర్ డూ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. అసలు అట్లాంటివి చేయొద్దు. ఎవ్వరు కూడా నిజాయితీగా బతకడానికి ట్రై చేద్దాం. అవసరమైతే అడుక్కు తిందాం, లేదంటే ఇంట్లో చేద్దాం. అంతేగాని ఇలాగ ఇతర దేశాలు వచ్చి చాలా దారుణంగా, మొన్న గోటోకన్ అనే ఒక మూవీ చూసే ఉంటారు. చాలా చాలా ప్యాథటిక్ స్టోరీ అది. నిజంగా అలాంటి లైఫ్లు ఉన్నాయి. చాలామంది అట్లానే వెళ్ళి దుబాయ్లు, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఎడారుల్లో తిండి లేక, తిప్పలు లేక, నీళ్లు తాగడం కనీసం నీళ్లు లేక ఎంతోమంది చనిపోయారు. సో అది తీసుకునే అది చేశారనమాట ఆ మూవీ. అమెరికా, ఒక దుబాయ్ లాంటి రిచెస్ట్ కంట్రీస్లో తిరుగుతున్నట్టుంది. ఆల్మోస్ట్ మలేషియా కూడా పెట్రోల్ బయ్యే. అక్కడ పెట్రోల్ తెగ తోడెత్తుంటారు బయటికి. ఇలా కూడా బోల్ డబ్బులు ఉన్నాయి, తక్కువేం కాదు, బయటికి కనబడరు అంతే. అయితే మలేషియా ఇప్పటిదాకా అంత పెద్దగా అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. చాలామంది వచ్చారు కానీ ఇంత డీప్ ఎక్స్ప్లోరేషన్ ఎవరూ చేయలేదు. బట్ మన స్ట్రీట్స్లో, గల్లీల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇట్స్ గుడ్, నైస్.